ప్రెగ్నెన్సీలో ఐరన్ టాబ్లెట్స్ ఎలా తీసుకోవాలి? హాయ్ అండి, ఐమ్ డాక్టర్ అనుషాలక్ష్మి, గైనకాలజిస్ట్, విద్యా కేర్ హాస్పిటల్, పాల్వంచ. ఫుడ్ తీసుకోవడానికన్నా మినిమం హాఫ్ అన్ అవర్ ముందు ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఫుడ్ తీసుకోవడానికన్నా ముందు కడుపులో బాగా యాసిడ్ అనేది రిలీజ్ అయి ఉంటుంది. సో మనం ఆ ఐరన్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఈ యాసిడ్ అనేది ఐరన్ అబ్జార్ప్షన్ కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కొంతమంది గ్యాస్ట్రైటిస్ ఉండటం వల్ల గ్యాస్ టాబ్లెట్ తీసుకుంటుంటారు, జెలిసిన్ సిరప్ లాంటివి తీసుకుంటుంటారు. వాటిని తీసుకున్నప్పుడు వాటితో పాటు కలిపి ఐరన్ టాబ్లెట్ అనేది తీసుకోకూడదు. మినిమం అవి తీసుకున్నాక మినిమం ఒక 2 అవర్స్ అన్న గ్యాప్ ఇచ్చాక ఐరన్ టాబ్లెట్ అనేది తీసుకోండి. ఎందుకు అంటే ఆ టాబ్లెట్స్ ఐరన్ అబ్జార్ప్షన్ ని తగ్గించేస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఐరన్ టాబ్లెట్స్ పడట్లేదు అని చెప్తుంటారు పేషెంట్స్. అవి ఏంటంటే కొంతమందికి ఐరన్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావటం, అంటే కడుపులో మంట, వామిటింగ్ సెన్సేషన్, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం తిన్నాక తీసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ వన్ వచ్చేసి ఐరన్ టాబ్లెట్ తీసుకునేటప్పుడు మినిమం కుదిరితే ఒక స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్తో కలిపి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లెమన్లో విటమిన్ సి అనేది ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది ఐరన్ అబ్జార్ప్షన్కి బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఐరన్ కాల్షియం టాబ్లెట్ కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే కాల్షియం అనేది ఐరన్ అబ్జార్ప్షన్ని బాగా తగ్గించేస్తుంది. అండ్ ఐరన్ టాబ్లెట్ కాఫీ, టీ, మిల్క్ ప్రొడక్ట్స్తో పాటు కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే వీటన్నిటిలో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం అనేది ఐరన్ అబ్జార్ప్షన్ని బాగా తగ్గిస్తుంది. సో వీలైనంత వరకు ఐరన్ టాబ్లెట్కి, కాల్షియం టాబ్లెట్కి మినిమం 3 to 4 అవర్స్ అనేది గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయండి.